నమస్కారం సోదరా, ఇది నా ఫస్ట్ తెలుగు రివ్యూ. ఈడేంట్రా కొత్తగా మళ్ళీ రివ్యూలు స్టార్ట్ చేశాను అనుకుంటారేమో. పెద్ద పెద్ద ఛానల్ వాళ్ళే 24 గంటలు న్యూస్ చెప్పేవాళ్ళే రివ్యూలు చెప్తున్నారు. కాబట్టి నాలాంటి చిన్న ఛానల్ చిన్నోడు రివ్యూలు చెప్పడం ఎటువంటి తప్పు లేదనిపించింది. కాబట్టి సినిమా రివ్యూకి వస్తే మదర్ రాశి నాది తులరాశి, ఒక 400 బొక్క. ఇంకపోతే టికెట్ స్పాన్సర్ చేసింది మా తమ్ముడు గోవర్ధన్, ముఖ్యంగా వాడి పేరు గుర్తుంచుకోండి. ఇంకపోతే సినిమా అస్సలు అంటే అస్సలు బాగాలేదు. మురుగదాస, ఏంది మురుగదాస, నీ మీద ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ అంటే నాకు ఒక తుపాకీ కానీ, ఒక సర్కార్ కానీ, కత్తి సినిమా కానీ, ఎటువంటి సినిమా అంటే అది. అటువంటి డైరెక్టర్ ఇటువంటి సినిమా తీసా అంటే మొన్న హిందీలో సికిందర్ అన్నప్పుడు అర్థమైంది, కొంచెం జాగ్రత్త పడాలా. కానీ ఏం చేద్దాం, కార్తికేయ మీద అభిమానంతో, డైరెక్టర్ మీద ఉన్న హోప్స్తో ఈ సినిమాకి వెళ్ళాను. ఒక 3 గంటలు 4 గంటలు జర్నీ బొక్క, టైం బొక్క, మొత్తానికి బొక్క. సినిమాలు అయితే ఏం లేదు అసలు. అటువంటి డైరెక్టర్ ఇటువంటి చెత్త సినిమా ఎందుకు తీసినాడు, బోరింగ్గా లాజిక్ లేని సీన్లు తీసినాడు. దీనికి సింక్ లేకుండా పరిగెత్తుతూ ఉంటారు, ఏందో అస్సలు బాగానే లేదు. దయచేసి ఇది నా ఒపీనియను, మీరు చూడొద్దని అనగానే, ఎందుకంటే వాళ్ళు కోట్లు పెట్టి సినిమా తీశారు. కాకపోతే ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది కార్తికేయన్ నటన, హీరోయిన్ గుడ్ లుకింగ్స్, చాలా సింపుల్గా చాలా బాగున్నది అమ్మాయి మాత్రం. డైరెక్షన్ అయితే పూరు లాజిక్ లేకుండా తీసినాడు. కాకపోతే మెచ్చుకోవాల్సింది ఏంటంటే ఆ రిచ్నెస్ వాల్యూతో బాగా సినిమా తీసినాడు. తప్పితే అనిరుద్ధ్ మామ నువ్వు వేస్ట్, 1-2 ఒప్పించుకో, సంవత్సరానికి ఇన్ని ఒప్పించుకొని కొట్టాలంటే ఇబ్బంది నీకు కూడా. మొన్న తాత సినిమా ఎట్ట కొట్టినావు చూడు, కూలీ, మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొట్టినావు. ఇది అస్సలు కూలీలో దీంట్లో మదరాసిలో పాటలు బాగలేవు, బ్యాక్గ్రౌండ్ స్కోరు బాగలేదు. ఇట్టయితే కష్టం బక్క మామ, బాగా లేదు. కాబట్టి మంచిగా ఎంత ఎక్స్ప్రెషన్స్ తెచ్చుంటారు నీకు సినిమా. నువ్వు కొంచెం ఓపిక తీసుకొని మంచిగా టైం తీసుకొని కొట్టు. వాళ్ళు సినిమా భిన్న అడుగుతారు కాబట్టి నీ ఇష్టం చుట్టూ కొట్టద్దు. కాకపోతే సినిమా అస్సలు బాగలేదు. కార్తికేయ నటన బాగున్నది, హీరోయిన్ సింప్లీ లుకింగ్స్ బాగున్నది. ఇంకంతకు మించి ఏమీ కానీ కామెడీ లేదు, అసలు ఏం లేదు సినిమాలో. నాకు అర్థం ఒకటి కాలేదు, అసలు మరీ ఎన్ఐఏ అంత వీక్గా చూపించాడు అవసరమా మురుగా? కాదు, ఎన్ఐఏలాగా సింపుల్గా పోతారు. ఓకే, సినిమా అంటేనే లాజిక్ లేకుండా తీయాలా, ఏమీ అంచనాలు లేకుండా ఉండాలా, జనాలకి అన్ని తీర్చుకొని మన టాప్ సీక్రెట్గా ఉండే ఏజెన్సీని అంత లోగా చూపించడం నాకైతే నచ్చలేదు మురుగా. కాబట్టి చూసుకో, జనాలు నీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా అని చెప్పి నీ ఇష్టం వచ్చి తీయద్దు. జాగ్రత్తగా ఒకసారి అటు తీయద్దు.